హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మనము బోటిక్ స్టైల్లో కాకుండా నార్మల్గా మనకి టోటల్ బ్లౌజు షోల్డర్స్కి ఇట్లా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇగో ఇలా థ్రెడ్ పైన స్టిచ్ పడ్డదనుకోండి, మనకు పైపింగ్ అనేది నీట్గా రాదండి. పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కంపల్సరీగా థ్రెడ్ పక్కెంబడే వచ్చేటట్టు కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలండి. థ్రెడ్ పైన పడితే మాత్రం పర్ఫెక్ట్గా ఉండదు. మనము చేసే పని పైన శ్రద్ధ పెట్టండి. అయితే మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా పైపింగ్ ఎలా వేయాలో చూపించారు కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అని అన్నారు. మా ఫ్రెండ్ ఒక్కరు అడిగినరు. అలానే ఈ వీడియో అయితే మా అన్న కూతురు కోసము నేను వీడియో తీసి చూపిస్తున్నానండి. మా అన్న కూతురు కోసం అని కాకుండా రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారని చెప్పేసి, మీరు పైపింగ్ చాలా నీట్గా వేస్తారు, ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా వస్తుంది అని చెప్పనని మన సబ్స్క్రైబర్లు కూడా అడిగినరండి, చూపించమని చెప్పని అన్నారు. చూడండి, దీంట్లో ఇది హెమ్మింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ వేసుకోవచ్చు. ఇది మాది పల్లెటూరు దగ్గర ఉన్నది కాబట్టి హెమ్మింగ్ అయితే మాటికి ఊడిపోతుంది, వాళ్ళకు వేసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి మామూలుగా నన్నైతే ఎక్కువ మాటికి స్టిచ్ వేయమంటారు. నేను అది కూడా వేసి చూపిస్తాను చూడండి, హెమ్మింగ్ లేకుండా. పైపింగ్ వేయడం అని అంటే పెద్దగా ఏదో ఒక మనకు కష్టంగా అనిపించేటట్టు అనుకోకండి. ఇది మనం నార్మల్గా నెక్కి, మనం నార్మల్ బ్లౌజ్ కుడితే నెక్కి మనం నెక్ పీస్ కట్ చేసుకొని ఎలా అయితే వేసేసుకుంటామో, మనం పైపింగ్ రెడీ చేసేసుకొని మనం క్లాత్కి థ్రెడ్ పెట్టి కుట్టుకొని పక్కకు పెట్టేసుకొని నెక్ యాస్టీజ్గా డైరెక్ట్ పెట్టేసుకుంటే వస్తే సరిపోతుందండి. మనం ఖర్చు మనం నార్మల్ బ్లౌజ్కి మనం నెక్ పీస్ ఎంతైతే పెట్టుకుంటామో అదేవిధంగా ఖర్చుకు అంతే ఉంచేసుకొని కుట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను పెడుతున్నట్టు అక్కడక్కడ టాకాలు ఇవ్వండి. టాకాలు ఇస్తే ఏందనంటే మనము ఇప్పుడు నేను హెమ్మింగ్ కోసం కాకుండా కుట్టు వేస్తా అని చెప్పాను కదా, అది మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే మంచిగా నీట్గా ఎక్కడ పట్టేయకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఎక్కడ కూడా ఇట్లా గుంజి పట్టినట్టు కాకుండా మంచి నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు. చూడండి, ఇవి మళ్ళీ నాకు ఆల్రెడీ షాప్ ఉందండి. నాకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఇవి అన్నీ అప్లోడ్ చేయడము కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. అయినా కానీ పెడుతున్నాను అని అంటే ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని చెప్పేసి నా దగ్గరికి అయితే టైలరింగ్ నేర్పిమని చాలామంది వస్తురండి. ఇది ప్రత్యేకించి వాళ్ళ కోసమేనండి. వాళ్ళు దీంట్లో చూసైనా నేర్చుకుంటారు కదా. నాకైతే ఎవరైతే టైలరింగ్ నేర్పిమని అనుకుంటూ నా దగ్గరికి వస్తుండ్రో దీంట్లో ఛానల్లో అప్లోడ్ చేశాను, దానిలో చూసుకోండి అనే చెప్తున్నానండి. నేర్పించడం అంటే కుదరదు కదా. ఇప్పుడు నేను పైపింగ్ వేసినాను కదా, ఇట్లా ఖర్చు అనేది తీసేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు కుట్టు అయితే వేసేస్తున్నాను చూడండి. పక్కెంబడి దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి మనము సైడ్ పాదం ఎంతైతే ఉందో ఆ పాదం కుట్టు వచ్చేంత వరకు మనం స్టిచ్ వేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇట్లా పైపింగ్ మీరు వేసి చూడండి, మీకు వచ్చే కస్టమర్స్ ఎక్కడికోరండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.